ఎస్సీ ఎస్టీ వర్గాల సమస్యలపై మానవీయ కోణంలో స్పందించాలని, వారి అభ్యున్నతికి కృషి చేయాలని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య కోరారు. జగిత్యాల కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎస్సీ ఎస్టీ అభివృద్ధి సంక్షేమ పథకాలపై తెలంగాణలో జరిగిన సమీక్షలో ఆయన పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పూర్తిగా వారికే కేటాయించాలని, నిధులు పక్కదారి పట్టకుండా చూడాలని చైర్మన్ వెంకటయ్య అధికారులకు సూచించారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ తప్పకుండా పాటించాలని కోరారు. వారి అభ్యున్నతికి అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఆయన వెంట ధర్మపురి శాసనసభ్యులు లక్ష్మణ్ కుమార్, మాజీ మంత్రి టి జీవన్ రెడ్డి పాల్గొన్నారు. ఎగ్జిస్టెన్స్ లేని నువ్వు చదువుకున్నప్పుడు కెమెరా ఏం చదువుతున్నావు, నాలుగు గంటే ఉన్నట్టు సార్. జగిత్యాల ఎగ్జిస్టెన్స్ ఉంటే వేరు విషయం సార్. జగిత్యాల జిల్లాకు వచ్చిన సందర్భంగా పరిశీలించి మరి గౌరవ జిల్లా కలెక్టర్ గారితో రివ్యూ చేస్తారో ఎట్లా చేస్తున్నారో కానీ దీన్ని అమలు చేపట్టేటువంటి చర్యలు చేపట్టాలి. మా జిల్లాకి ఏదైతుందో మార్గదర్శకం మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఏదైతుందో జగిత్యాల జిల్లా ఒక ప్రత్యేకమైన స్థానం పొందే జగిత్యాల జిల్లా ఒక ప్రత్యేక స్థానం పొందే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో బలహీన వర్గాలకు వాళ్ళు కల్పించాల్సిన రిజర్వేషన్ సౌకర్యాల కల్పన ఏదైతుందో మీకు తెలియదు కాదు. అర్లియర్ బిచ్ 29% తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ ఇస్తే 42%. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ ఇస్తే 42%. సిమిలర్లీ దళితులకు సంబంధించిన అంశాలు కూడా రిజర్వేషన్ ఫలాలు అందరికీ లభించాలనే భావంతో సుప్రీంకోర్టు సూచనలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు ఏదైతే ప్రతిపాదన చేసిందో చాలా బ్రహ్మాండ ప్రతిపాదన. మాకు ఊరకు 7 చోట్ల ఆలోచన రాలేదు. మరి విద్యార్థి చట్టం అనేది ఉన్నది. మరి వాళ్ళ రిజర్వేషన్ కల్పించడం, వారికి రాయితీలు కల్పించడం అనేది చాలా ఇంపార్టెంట్ కనుక తప్పకుండా ఇది జిల్లా లెవెల్ అవుతుందని అయితే నేను అనుకోలేము. స్టేట్ లెవెల్ పాలసీ తీసుకురావాల్సిన అవసరం లేదేమో అనుకోవడం అయితే నేను భావిస్తున్నా. దాన్ని తప్పకుండా మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి దృష్టికి తీసుకోవాలి. తప్పకుండా మరి జీవన కూడా చాలా క్లోజ్ ముఖ్యమంత్రి గారికి మరి ఏ విధంగా మా ఐఏఎస్ ఆఫీసర్ పాలేరు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన చర్చించి మరి ఏ విధంగా కింద ముందు తీసుకోవాలో తప్పకుండా వారి యొక్క 3000 కిలోమీటర్ పాదయాత్ర కూడా ఒక అడుగులోనే ప్రారంభమైంది. మరి జీవన్ రెడ్డి గారు వారి సీనియర్ నాయకులు ఒక 45 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి సుదీర్ఘ రాజకీయ వ్యక్తి వారి అనుభవం రంగరించి మాకు ఒక సబ్జెక్ట్ ఇచ్చాడు. ఇది తప్పకుండా ప్రభుత్వం దృష్టి పొందబోవాలి. కొంచెం తప్పకుండా ఏ విధంగా సాధ్యమో ఆలోచించి దీని ఐఏఎస్ ఆఫీసర్తో బ్యూరోక్రాట్ కూడా అడ్వైజ్ తీసుకొని లీగల్ ఒపీనియన్ తీసుకొని ఏ విధంగా ముందుకోను ఎస్సీ ఎస్టీ భార్య తీసుకొని పనిచేస్తుందని చెప్పి జీవనన్న